హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వావ్ స్పేస్. మనం ఎక్కడ ఉన్నామో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. నేను వైజాగ్ బీచ్ లో ఉన్నాము. మరి కొంచెం ఉప్పు కొంచెం కారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారంటే ఫిష్ పాంప్లెట్ చేయబోతున్నారండి. సో ఇది ఫిష్ ఎలా ఉందో యాజ్ ఈజ్ దాని పైన మాత్రం భాగము తల భాగం తీసేసి ఆ ఫిష్ మొత్తానికి రెడీ చేస్తారంట. సో ఎలా చేస్తారు ఏంటనేది నాకు కూడా కొంచెం క్యూరియాసిటీగా ఉంది. సో చూద్దాం. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఓకే అండి. సో మరి రాజు గారు ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఫిష్ ఇలాగా కట్ చేసుకోవాలండి. ఎలాగా? ఇలాగా. సో చూస్తున్నారు కదండి, ఫిష్ చూస్తుంటుంటే మొత్తం ఉంది, ఓన్లీ తల భాగం మాత్రమే కట్ చేశారు. ముందు ప్రాసెస్ ఎలా? ప్రాసెస్ ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకున్న తర్వాత 2 eggs పగలగొట్టిస్తే 1 teaspoon వెల్లుల్లిపాయ పేస్ట్, 1/2 teaspoon ధనియాల పొడి, అలాగే కారం, ఇది మాత్రం స్పూన్ ఉండాలండి. మసాలా 1 teaspoon, అలాగే సాల్ట్ తగినంత, నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. వెనిగర్, దాని తర్వాత కార్న్ పౌడర్, వైట్ కలర్, ఇది కలుపుకొని కొద్దిగా టమాటా సాస్ ఇచ్చి అండ్ బాగా మిక్స్ చేస్తున్నారండి. బాగా దగ్గరికి అయ్యేలా చేస్తున్నారు. ఓకే అండి. సో మనం తయారు చేసుకున్న బ్యాటర్ రెడీగా ఉంది కాబట్టి దాంట్లో ఒకసారి డీప్ గా దాన్ని ముంచేసి దాన్ని మళ్ళీ యాజ్ యూజువల్ గా ఆయిల్ లో బాయిల్ చేయడమే అంటున్నారు. అవునండి. ఓకే, స్టార్ట్. సో ఆయిల్ కూడా చూస్తున్నారు కదండి, ఆల్రెడీ ముందుగానే సన్న మంట పైన పెట్టారు. ఫిష్ మాత్రం చాలా గుమగుమగుమగుమలు ఆడిపోయి స్మెల్ వచ్చేస్తుందండి. సో చూద్దాం. ఓకే అండి, బాగా డీప్ గా ఫ్రై అయింది. సో దాన్ని ఒకసారి బయట తీస్తున్నాడు. వావ్, ఓకే రెడీ సార్. సో సూపర్ అండి. చూస్తుంటుంటే కలర్ ఎంత ఉంది అన్నది మీకు అర్థమైపోయింది. కలర్ పక్కన పెడితే ఆ స్మెల్ మాత్రము నోరు ఇచ్చేస్తుంది. ఫిష్ పాంప్లెట్ ఏదైతే ఉందో ఇది కేవలము ఈ ఫిష్ తోటే కాదండి, మనకి బొమ్మరాయిలతో కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏమి? అవునండి. సో అదనమాట, బొమ్మరాయిలతో చేసుకోవచ్చు అంటున్నారు. సో చూస్తే నోరు పోతుంది అనేది అంటున్నాను కాబట్టి ఒకసారి నేను టేస్ట్ చేస్తాను.